Hello students, welcome to ABN and PRR College of Science, Kovuru, Semester 2, first week of Computer Application and General స్కిల్ డెవలప్మెంట్ కోర్స్లో పేపర్ అయినటువంటి అడ్వర్టైజింగ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్లో పేపర్ అయినటువంటి అడ్వర్టైజింగ్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో యూనిట్ టూలో వచ్చరికి ఫస్ట్ టాపిక్ రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్. యూనిట్ టూలో వచ్చరికి రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్. దీంట్లో టాపిక్ వచ్చేటప్పుడు ఏంటంటే రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అండ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ యొక్క ప్రకటన సంస్థల యొక్క పాత్ర కానీ లేకపోతే కీలక బాధ్యతల గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందామండి. సో ద ట్రెడిషనల్ రోల్ ఆఫ్ the traditional role of the advertising is as allowed. It has gone from organization that develops designed to launches print, radio, and television ads to an organization that does all that more. It build content that provides branding and including diverse marketing strategies. సో ఇక మనం చూసుకుంటే ఈనాటి ప్రకటన సంస్థలు సాంప్రదాయబద్ధంగా వస్తున్న ప్రింట్ అవ్వచ్చు, లేకపోతే రేడియో అవ్వచ్చు, లేదా టీవీ తదితర విధానాల కన్నా ఇతర సరికొత్త విధానాల ద్వారా తమ ప్రచారాలను కొనసాగించడానికి మొగ్గు చూపునని మనం చెప్పచ్చండి. అయితే because of the brand scope of services, most agencies today don't refer to themselves as ad agencies but as agencies understand the various role and then find the agencies that service your specific business needs. అయితే మనం వినియోగదారు యొక్క అభిరుచులకు అనుగుణంగా ప్రకటనలు తయారు చేస్తున్నారని మనం చెప్పచ్చండి. అయితే ప్రకటన ఇవ్వాలంటే ఎంపిక చేసినట్లు హౌ టు చాయిస్ రైట్ అడ్వర్టైజింగ్ మీడియా అనేది ఫస్ట్ పాయింట్ మనం చెప్పచ్చండి. సో ఏంటంటే చాయిసింగ్ రైట్ యాడ్ మీడియా ఫస్ట్గా మన అంశాన్ని మనం చెప్పచ్చండి. సో దీంట్లో వచ్చినప్పుడు ఏంటంటే ఈ యొక్క because of the lines of advertising and the role of advertising agencies has become so brand, it is important that agencies your choice helps you determine the most appropriate advertising venue. The advertising could be on social media using the mailers coupons or using content their strategies. The agency should have clear reasons has to weigh this that best way of your business and to scale. సో మనకి ఈ యొక్క ప్రకటనలు ఇవ్వాలంటే సరైన మీడియా ఎంపిక చేయడం ఎట్లా, హౌ టు చాయిస్ రైట్ యాడ్ మీడియా అది మనం చూసుకోవాలండి. సో దాంట్లో మనం ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో అంటే క్లయింట్ తను ఆశించిన వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా కొనసాగించాలంటే తాము ఎంపిక చేసుకున్న మాధ్యమం అంటే టీవీ అవ్వచ్చు, న్యూస్ పేపర్ అవ్వచ్చు, లేదా సోషల్ మీడియా అవ్వచ్చు, వీటిని ఎంపిక చేసుకోవాలి. వారు ఎంపిక చేసుకున్న మీడియాతోనే లాభార్జన ఆధారపడి ఉంటుందని మనం చెప్పచ్చు. అది చాయిస్ టు రైట్ మీడియా అంటే యాడ్ మీడియా అంటే. రెండోది వచ్చరికి బ్రాండింగ్ బ్లాగ్స్ అండ్ బిహాండ్. సో ఏజెన్సీస్ హ్యావ్ బీన్ హెల్పింగ్ దేర్ క్లయింట్స్ బిల్డ్ దేర్ బ్రాండ్ అవేర్నెస్ since before it was every called a branding. They, they where will still called agencies అని చెప్పచ్చు. సో ఇక్కడ ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్న వారి బ్రాండ్ ఇమేజ్కి పెంచడంలో తమ క్లయింట్స్కి యాడ్కు ఏజెన్సీలు అద్భుతంగా తోడ్పడుతున్నాయని మనం చెప్పొచ్చండి. టుడే త్రూ ఏజెన్సీస్ హెల్ప్ దేర్ క్లయింట్స్ డెలివరీ అండ్ ఎంటైర్ బ్రాండ్ ఎక్స్పీరియన్స్. సో వన్స్ అపాన్ a time branding would have involved in experience combination a full page adds to the establishing memorable brand images. సో ఈ యొక్క ఇమేజ్ పరంగా చూసుకునేసరికి బ్రాండ్ ఒక ఉన్నప్పుడు దానికోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తిగా ప్రకటన అన్నది పూర్తి వ్యవహారం మీద ఇచ్చడం ద్వారా బ్రాండ్కి మంచి ఇమేజెస్ అన్నది కూడా ఉంటూ ఉండేదండి. అలాగే థర్డ్ వన్ వచ్చేటప్పటికి బీయింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్. సో ద టర్మ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ యువర్ కంపెనీ బ్రాండ్ అండ్ launching a campaign
learn intimative details of your business. Not this gossip, but details that they make your company and it's a product special and unique. The most to this to be efficiency. The result is a strategic partner who can see gaps or new direction in your marketing plan that you don't see. సో మనం ఈ యొక్క ప్రత్యేక తెలుగులోది ఏం చెప్తారంటే బీయింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్ అంటే ప్రత్యేక విద్యాపర భాగస్వామ్యంలో ఉండడం అని చెప్పొచ్చండి. సో అంటే కంపెనీ ఉత్పత్తులు బ్రాండ్ పేరు ప్రచార బాధ్యతలు మార్కెట్లోనే ఒక భాగస్వామిగా బాధ్యత తీసుకుని క్లయింట్కు గొప్ప సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మనం చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేటికి ఫోర్త్ వచ్చేటికి మార్కెటింగ్ అనాలిటిక్ specialist. So every agency today lived and dies by analytics. This means they need to know how develop the font and analysis of demographics to fully understand buyer trends and chapter the largest possible market. They also can fully measure the result of the back end analytics that including the things such as the open rates, open to sale conversion and cost per land varies the cost per client. సో మనం ఈ యొక్క మార్కెటింగ్ అనలిస్టిక్ స్పెషలిస్ట్ మన తెలుగులో ఏం చెప్పుకోవచ్చుంటే మార్కెటింగ్ విశ్లేషణలో విశిష్టత చాటి చెప్పడం అని మనం చెప్పొచ్చండి. అంటే తమ క్లయింట్ ఆశించే ఉత్పత్తులు ఓపెన్ రేట్స్ కానీ లేదా ఓపెన్ సేల్స్ ప్రధానంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ముందుకు వెళ్ళేందుకు అవసరమైన పూర్తి మార్కెటింగ్ విశ్లేషణ అందించగలగాలని మనం చెప్తామండి. అలాగే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న సంస్థలు సైతం ప్రకటనలో అద్భుతమైన విజయాలు సాధిస్తాయని మనం చెప్పొచ్చండి. అలాగే అనదర్ పాయింట్ వచ్చేసరికి లీడ్ అండ్ రెవెన్యూ జర్నీస్. సో you put money into marketing and advertising to generate quality leads that ideal become a client's agency. Now their clients want to see that on how well you their efforts are you successful in bringing in quality leads to agency readily called and analyzing that data. If you many quality leads where a generator agency will recommend doing more similarly activity. If your result very lacking they analyze the way they come with the new tactics. సో మనకి ఇది యొక్క తెలుగు పరంగా చూసుకునేప్పటికీ ఆదాయ వనరుల సృష్టిలో తోడ్పడతా దోహదం అంటే లీడ్ టు రెవెన్యూ జనరేషన్ చూసుకుంటే దీనికోసం చెప్పుకుంటే సహజంగా మనం మార్కెట్లో ప్రకటనల నిమిత్తం ఎంతో పెట్టుబడి పెట్టే ఆదాయాన్ని ఆశిస్తాం. అయితే అందుకు అవసరమైన విశ్లేషణ డేటాను అభివృద్ధి చేసి ఏజెన్సీలు తమ క్లయింట్కు సకాలంలో అందిస్తే మంచి ఆదాయాన్ని క్లయింట్స్కి అందించగలుగుతాయని మనం చెప్పొచ్చండి. అలాగే క్లయింట్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి క్లయింట్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్. సో దీంట్లో వచ్చేది ఏంటంటే బీయింగ్ ఏ క్లయింట్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ మీన్స్ దట్ ద ఏజెన్సీస్ హ్యాస్ టేకెన్ ద టైమ్ టు అండర్స్టాండ్ హూ యువర్ క్లయింట్ అండ్ వే షుడ్ వర్క్ వితౌట్ యూ. This means that agencies really understands not just a business story but also your client story. In fact, the agencies meet understand your client better than you do too because they really doing into the psychological behind you a client want to need to your product or services. అంటే మనం అంటే దీన్ని క్లయింట్ ఆశించే సేవల నిర్వహణలో ప్రత్యేక దృష్టి కలిగి ఉండాలి అంటే క్లయింట్ డెవలప్మెంట్ అంటే. సో ప్రకటన సంస్థ తమ క్లయింట్కి ఎలాంటి సేవలు కావాలి వారి అభిరుచి ఏంటి మన సంస్థకు ఎంతవరకు ఆశ్రయించాడో క్షుణ్ణంగా పరిశీలించి అందుకు అవసరమైన సలహాలు సేవలు అందించడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలాగే ఆ క్లయింట్ అంచనాలను మించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడు అద్భుత ప్రకటనలు తయారు చేసి వారి అంచనాలు ఆశలు నెరవేర్చే ప్రత్యేకతను ఏజెన్సీలను సంతరించుకోవాలి. క్లయింట్కు సంబంధించిన ఉత్తర్వులు ప్రకటనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ వెయిట్ లాస్ సప్లిమెంట్స్ హ్యాస్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ క్లయింట్ స్టోరీ కంపేర్ టు సెల్లింగ్ ప్రొడక్షన్ సర్ప్లస్. యూ కంపెనీ మీ టు sell both, but agencies will target a unique company for each product line because even though both want to the same thing which to look better, the reasons usually are very different.
సో మనకి ఈ యొక్క చూసుకునేప్పటికి ఏంటంటే మనం ఒక ఉత్పత్తి చూసుకునేవాడికి ఆ ఉత్పత్తి మీద అవగాహన కలిగి ఉండాలండి. అలాగే ఉదాహరణకు బరువు తగ్గించే యంత్రాల ఉత్పత్తి ఒకవైపు ప్రకటనలు ఆశిస్తే, ప్రోటీన్స్ ఉత్పత్తులు మరోవైపు ప్రకటనలు ఆశిస్తారండి. ఒక పక్కనేమో మనం వెయిట్ కోసం చూసుకుంటే, ఇంకో పక్కన ఏమంటే ఆ యొక్క ప్రోటీన్లు ఎంతవరకు ఆశిస్తాయి అని కూడా చూస్తూ ఉంటారండి. అంటే ఈ యొక్క రోల్ అని అడిగినప్పుడు ఏజెన్సీస్ రోల్ అనుకున్నప్పుడు ఈ 6 పాయింట్స్ కూడా మనం తప్పనిసరిగా చెప్పాలి. ఏంటవి? ఇవి చాయిసింగ్ ద రైట్ యాడ్ ఇన్ మీడియా, బ్రాండింగ్ బిజినెస్ టు బిహైండ్, బీయింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్, మేకింగ్ అనాలిసిస్ స్పెషలిస్ట్, లీడ్ టు రెవెన్యూ జనరేట్, క్లయింట్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్. అంటే ఫస్ట్ ఏంటి మనకి ఇవి ప్రకటనలు ఇవ్వాలనుకుంటే సరైన మీడియాని ఎంపిక చేసుకోవడం ఎట్లా అంటే ఎలాగా ఒక క్లయింట్ తన ఆశించిన వ్యాపార వ్యవహారం లాభసాటిగా సాగించాలంటే తాము ఎంపిక చేసుకున్న మాధ్యమం అంటే అది టీవీయా, న్యూస్ పేపరా, లేదా సోషల్ మీడియా అన్నది ఎంపిక చేసుకోవాలి. అంటే మనం పబ్లిసిటీ చేసుకోవాలి అంటే అడ్వర్టైజింగ్ చేసుకోవాలంటే దేని ద్వారా మనకి ఆ ఫెసిలిటీ అనేది ఉంటుంది. అది టీవీ ద్వారా ఉంటుందా, లేకపోతే న్యూస్ పేపర్ ద్వారా ఉంటుందా, సోషల్ మీడియా ద్వారా ఉందా, ఏది బెస్ట్ అనుకుంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. ఏజెన్సీలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే అది ఫస్ట్గా మనం చాయిసింగ్ ద రైట్ యాడ్ మీడియా అంటే అదండి. రెండోది వచ్చేటికి బ్రాండింగ్ బ్లౌసింగ్ బిహైండ్. సో బ్రాండింగ్ బిజినెస్లో కీలక పాత్ర అంటే ఉత్పత్తి చేసే మార్కెట్లోకి విడుదల చేస్తున్న వాటి బ్రాండ్ ఇమేజ్కు పెంచడంలో తాము క్లయింట్స్కు యాడ్ ఏజెన్సీలు అద్భుతంగా తోడ్పడుతున్నాయా లేవా, మనకు బ్రాండ్ తగ్గట్టు మనం ఇచ్చే అడ్వర్టైజ్ ఏజెన్సీ అంతవరకు న్యాయం చేయగలదా చేయలేదు అన్నది కూడా ఆలోచించాలి. సో మనదేమో పెద్ద బ్రాండ్ సంస్థ అయ్యుండి మనం ఇచ్చే సంస్థ చిన్నది అయ్యుండి వాళ్ళు దానికి ఏమైనా సరైన పబ్లిసిటీ చేయకపోతే మన యొక్క బ్రాండ్ ఇమేజ్ అన్నది దెబ్బతింటుందని మనం చెప్పొచ్చండి. కాబట్టి మనం అలా ఇచ్చుకునేప్పుడు ఏజెన్సీ కూడా మన తగ్గట్టు మన బ్రాండ్ తగ్గట్టు వాళ్ళు పబ్లిసిటీ చేయగలరా చేయలేదన్నది కూడా మనం చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేటికి ఈవెన్ బీయింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్, ప్రత్యేక విద్యాపర భాగస్వాములతో ఉండడం అంటే ఏంటి, కంపెనీ ఉత్పత్తులు బ్రాండ్ పేరు ప్రచార బాధ్యతలో మార్కెటింగ్లో భాగస్వామ్యంలా బాధ్యతలు తీసుకుని క్లయింట్కు గొప్ప సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగే ఏంటి ఈ యొక్క బ్రాండ్ అన్నది ఏంటంటే ఒక పార్ట్నర్ కింద తీసుకుంటుందండి. ఈ బ్రాండ్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని దాని యొక్క పబ్లిసిటీని ఇంకా బాగా ఇమేజ్ బాగా చూపిస్తుందని మనం చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేటికి మార్కెటింగ్ అనాలిటిక్స్ స్పెషలిస్ట్. సో అంటే మార్కెటింగ్ విషయంలో విశిష్టత చాటి చెప్పుట అంటే ఏంటి, తమ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉత్పత్తులు ఓపెన్ రేట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఓపెన్ సేల్స్ ప్రధానంగా ఆన్లైన్ ప్రకటనల విధానం ద్వారా ముందుకు వెళ్ళేందుకు అవసరమైన పూర్తి మార్కెటింగ్ విశ్లేషణ అందించాలి. ఎలాగ సేల్ అవుతున్నాయి, ఎలా ఉంది, అడ్వర్టైజింగ్ చూసి ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంతా మొత్తం కూడా మనం అనాలిటిక్స్ చేసుకుని స్పెషల్ అంతా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఏజెన్సీస్కి. అలాగే నెక్స్ట్ వచ్చి లీడ్ టు రెవెన్యూ జనరేట్, ఆదాయ వనరుల సృష్టిలో తోడ్పడుతూ సహాయపడడం అంటే ఏంటంటే సహజంగా మన మార్కెటింగ్ ప్రకటన నిమిత్తం ఎంతో పెట్టుబడి పెట్టే ఆదాయాన్ని ఆశిస్తాం. అందుకోసం విశ్లేషణ డేటాను అభివృద్ధి చేసి ఏజెన్సీలు తమ క్లయింట్కు సకాలంలో అందిస్తే మంచి ఆదాయాన్ని తమ క్లయింట్స్కు అందించగలుగుతాయని చెప్పొచ్చండి. సో మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తామో అప్పుడు మంచి ఆదాయం కూడా చేయగలం. అలాగే ఫైనల్గా వచ్చేటికి క్లయింట్ డెవలప్మెంట్ క్లయింట్ ఆశించే సేవలు నిర్వహించడంలో ప్రత్యేక దృష్టి కలిగి ఉండాలి. ప్రకటన సంస్థ తమ క్లయింట్కు ఎలాంటి సేవలు అందించాలి, ఓకే, ఎలాంటి సేవలు కావాలి, వారి అభిరుచి ఏంటి, వారి టేస్ట్ ఏంటి, మన సంస్థకు ఎందుకు ఆశ్రయించాలో క్షుణ్ణంగా పరిశీలించేందుకు అందుకు అవసరమైన సలహాలు సేవలు అందించడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ క్లయింట్ అంచనాలను మించి వారి వ్యాపారానికి తోడ్పడే అద్భుత ప్రకటనలు తయారు చేసి వారి అంచనాలను ఆశలు నెరవేర్చే ప్రత్యేక ఏజెన్సీలు సంతరించుకోవాలి. అలాగే క్లయింట్కి సంబంధించిన ఉత్పత్తుల ప్రకటనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అంటే ఉదాహరణకు ఒక వెయిట్ మిషన్ ఉంది. ఆ వెయిట్ మిషన్ అన్నది మనం వెయిట్ తగ్గించే యంత్రాన్ని మనం ప్రోడక్ట్ని సప్లై చేస్తున్నాం అనుకోండి. దాంతోపాటు ఆ వెయిట్ మిషన్ దాంతోపాటు ఈ యొక్క ప్రోటీన్స్ ఉన్న ప్రోడక్ట్ని కూడా మనం ప్రకటించడం ఏంటంటే రెండు విధాలుగా బెనిఫిట్ వచ్చి రెండు కూడా పర్చేస్కి సేల్స్ పెట్టడానికి అవకాశాలు ఉంటాయండి. సో ఈ యొక్క రోల్ అండ్ అన్నప్పుడు ఈ యొక్క పాత్ర అన్నప్పుడు మనం కీలక బాధ్యతలు అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అన్నప్పుడు ఈ పాయింట్స్ అని రాస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.